దాని అర్థము మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా, ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి, వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు, రాకేష్ అనే పిల్లాడు, ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న, నా పక్కనున్న పాప ఇంజనీర్, వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్. ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు
ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరి అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు, రాజమండ్రిలో పులివీరన్న అనే పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో